బోట్లను కావాలనే వదిలేశారా క్వశ్చన్ మార్క్. నందిగం సురేష్ తలసల అనుచరుల పాత్ర, అందులో 3 బోట్లు ఒకరివే, ఇనుప గొలుసుతో 3 అనుసంధానం, ప్లాస్టిక్ వైర్తో చెట్టుకు లంగరు, స్థానికులు హెచ్చరిస్తున్న నిర్లక్ష్యం, అంతకుముందు నదికి ఆవల లంగరు, ఇటీవలే గొల్లపూడి వైపునికి మార్పు, లోతుగా విచారణ జరుపుతున్న పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే స్లూయిస్ గేట్ల చైన్లు డ్యామేజ్, ప్రకాశం బ్యారేజీపై కుట్రలో మరో కోణం, దెబ్బతిన్న 10 స్కోరు స్లూయిస్ గేట్ల చైన్లు, వాటి ద్వారా 2 లక్షల క్యూసెక్కులు పంపే వీలు, ఒకవైపు బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు, మరోవైపు లింకులు తెగిన స్లూయిస్ గేట్లు వెరసి ప్రకాశం బ్యారేజీ భారీ డ్యామేజ్ కలిగించడమే లక్ష్యంగా కుట్ర జరిగిందా జర్వాల శాఖ అనుమానిస్తుంది. ప్రకాశం బ్యారేజీ కొన్ని 70 గేట్ల గురించి అందరికీ తెలుసు, కానీ ఈ గేట్లకు అటు ఇటుగా ఉండే స్లూయిజ్ల గురించి ఇంజనీర్లకు మాత్రమే తెలుసు. బ్యారేజీకి ఒకవైపు 4 మరోవైపు 6 స్లూయిజ్ గేట్లు ఉంటాయి. ఈ 10 గేట్లను తెరిస్తే ఏకంగా 2 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని అదనంగా నదిలోకి వదిలేయచ్చు. బ్యారేజీలో నీటి నిల్వలు తగ్గిపోయినప్పుడు కింద కూరుకుపోయిన ఇసుక ఇతర వ్యర్థాలను తొలగించేందుకు నదిలో కిందకు వెళ్ళిపోయే స్లూయిజ్ గేట్లను ఉపయోగిస్తారు. ఈ నెల 2వ తేదీన వరుసగా 5 బోట్లు బ్యారేజీని ఢీకొట్టడంతో కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. బ్యారేజీ వద్ద చిక్కున్న బోట్లను తొలగించే చర్యలు చేపట్టి ఇంజనీర్లు స్లూయిజ్ను పరిశీలించారు. అత్యంత విచిత్రంగా 10 స్లూయిజ్లకు బిగించినటువంటివి పాడైనాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరో ముప్పు తరుముకొస్తున్నటువంటి తీవ్ర వాయుగండం, విజయవాడ వరదలతో ఇప్పటికే కుదేలు, భారీ వర్ష సూచనతో ప్రజల్లో భయం, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సీఎం. నేటి మధ్యాహ్నానికి పూరి వద్ద తీరం దాటే అవకాశం, నేటి రాత్రి వరకు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.